రాజకుమారి అనే అమ్మాయి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చానని తన కథనంతా చెబుతుంది. చిన్నప్పుడే ఇష్టం లేకపోయినా మామకి ఇచ్చి పెళ్లి చేశారని, నల్లగా ఉన్నానని, తనకు తెలియకుండా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. ఆ విషయం ఇంట్లో తెలిసి మళ్ళీ మరో ఏడాదికి ఇంకో పెళ్లి చేశారని చెబుతుంది. అతను కూడా బాధ్యతగా ఉండేవాడు కాదని, అప్పటికే 3 పిల్లలు ఉండటంతో పిల్లల కోసం తనని తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నానని చెబుతుంది. 3 పిల్లలతో రోడ్డు మీద నిలబడ్డానని, ఎంతో కష్టపడ్డానని, చివరకు పూర్తిగా ఇల్లు కట్టుకోలేకపోయినా అంతో ఇంతో సంతృప్తిగానే ఉన్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. 1,00,000 మంది ఫాలోవర్లు, వితౌట్ మేకప్, వితౌట్ ఫిల్టర్ వీడియోలు చేస్తానని చెప్పింది. ఒక యాక్సిడెంట్లో మొహం బోన్ విరిగిపోయింది. ఆ టైంలో నన్ను చూసేందుకు పిల్లలు కూడా రాలేదు. ఆ పరిస్థితుల్లో నన్ను చూడలేకపోయారు. అద్దం ముందు నన్ను నేను చూసుకోలేకపోయా. ప్రాణం అయితే పోలేదు కదా అని మళ్ళీ నిలబడ్డాను. భయం అనే షార్ట్ ఫిల్మ్లో నటించాను. బెస్ట్ యాక్టర్గా గెలిచాను. టైలరింగ్ చేసుకుంటూ ఇప్పటివరకు నా పిల్లల్ని పోషిస్తూ వచ్చాను. నేను నా పిల్లల్ని చదివించుకోవాలంటే నాకు డబ్బు కావాలి. బిగ్ బాస్కి వస్తే నా కల నెరవేరుతుంది. నా పిల్లలకి కావాల్సిన డబ్బులు దొరుకుతాయి అని రాజకుమారి తన బాధను వ్యక్తం చేస్తుంది. రాజకుమారి కథను చెబుతూ ఉంటే నవదీప్ కన్నీరు పెట్టుకున్నాడు. నీలో నిజాయితీ ఉంది, డేరింగ్ ఉందని అభిజిత్, బిందు, మాధవి గ్రీన్స్ ఇస్తారు.